సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అదే నెహ్రూ జూ పార్క్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. జూ పార్క్ లోపల టికెట్ ప్రైస్, వెహికల్ పార్కింగ్, బోటింగ్, సఫారీ ట్రావెల్, లోపల ఏమేమి అలో చేస్తారు, ఫుడ్ ప్రైజెస్ అన్ని డీటెయిల్ గా అయితే చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంది గైస్. వీళ్ళైతే 30 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు ఈచ్ బైక్ అయితే. జూ పార్క్ లోకి వచ్చినాక మనకైతే లెఫ్ట్ సైడ్ చూసాం, మనకైతే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ కూడా చేసుకోవచ్చు టికెట్స్. ఇక్కడ వచ్చి మీరు అమౌంట్ పే చేసినా కూడా వాళ్ళైతే టికెట్స్ అయితే ఇస్తారు. అడల్ట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కిడ్స్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు ఎంట్రీ ఫీజ్ అయితే. ఇంకా మనం జూ పార్క్లోకి ఎంటర్ అయ్యగానే మనకైతే స్టార్టింగ్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది గైస్. చూడవచ్చు స్టార్టింగ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే మనకైతే ఎంట్రెన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడైతే ఒక బోర్డు మీద అయితే రాశారు లోపలికి ఏమేమి తీసుకెళ్లాలో ఏమేమి తీసుకెళ్లరాదో. సో నేను చెప్తాను ఏమేమి లోపలికి తీసుకెళ్లరాదంటే, బ్యాగ్స్ కానీ, ఇక్కడ బెడ్షీట్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, చిప్స్ కవర్స్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ లోపలికైతే అస్సలు అలో అయితే ఉండదు. ఎందుకంటే లోపలికి అసలు ప్లాస్టిక్ సామాన్య అలో ఉండదు. సో మీరు ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడైతే స్టోర్ అయితే చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ వస్తువు తెచ్చుకుంటే. ఒకవేళ మీరు కానీ టిఫిన్ బాక్సెస్ కానీ తెచ్చుకున్నారు అనుకో, ఇక్కడైతే పేపర్ కవర్స్ అయితే ఇస్తారు. ఆ కవర్స్ స్టోర్ చేసుకొని లోపలికైతే తీసుకెళ్ళవచ్చు. కానీ మీరైతే గుర్తు అయితే పెట్టుకోండి గాయస్, లోపలికైతే ప్లాస్టిక్ అయితే అసలు అలో అయితే ఉండదు. ఇంకా మనమైతే లోపలికైతే వచ్చేసాం గాయస్. ఇక్కడైతే టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్స్ అయితే చెక్ చేస్తారు. ఇంకా అలానే మన దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అవి కూడా మొత్తం కంప్లీట్గా అయితే చెక్ చేస్తారు. సో గాయస్ చూడొచ్చు, మనం ఫస్ట్ లోపలికి వచ్చాగానే ఇట్లా అయితే వ్యూ అయితే ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడైతే మనకైతే మ్యాప్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలో మొత్తం మ్యాప్స్ అయితే చూపిస్తుంది. మీరు బ్యాటరీ వెహికల్స్ కావాలంటే లోపలికి వెళ్ళి బుక్ అయితే చేసుకోవచ్చు వెహికల్స్ అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు గాయస్ సైడ్లో అయితే. అంటే ఇది ఏంటంటే ఏ ఎనిమల్స్ ఏ డైరెక్షన్లో ఉందైతే ఇదైతే చెప్తుంది. సో మనం దీన్ని బట్టి అయితే వెళ్ళొచ్చు. సో గాయస్ మనమైతే ఫస్ట్ అయితే ఫిష్ ఎక్వేరియంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో చూద్దాం లోపల ఎలాంటి ఫిషెస్ ఉన్నాయో అనేది. కానీ లోపలికి వెళ్ళడానికి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో లోపలికి వెళ్ళడానికి 20 రూపీస్ పే అయితే చేయాలన్నమాట. సో మనకైతే ఇక్కడైతే పక్కన అయితే ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు కింద ఒక స్కానింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్ అయితే స్కాన్ చేసేయండి గాయస్. స్కాన్ చేసి 20 రూపీస్ అయితే పే చేసేయంగానే మీకైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఆడ కూర్చున్నాడు కదా, ఆయనకి చూపిస్తే ఆయన స్కాన్ చేసుకొని లోపలికైతే పంపించేస్తాడు. సో గాయస్ చూడండి, మేమైతే లోపలికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే బాలా షార్క్ అంట. ఇవైతే సేమ్ షార్క్ లాగానే ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్లో ఫిష్ టెట్రస్ అంట. సో ఇవి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి కానీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి కదా. సో ఇది ఫ్లవర్ హార్న్ ఫిష్ అంట. సో ఈ ఫిష్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చిల్స్ ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్. ఇవైతే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఇవైతే యూనిక్ కలర్స్లో ఉన్నాయి అనమాట. సో ఈ ఫిష్ అయితే చూడండి గైస్ ఎలా ఉందో. జైంట్ గౌరమి అంట ఈ ఫిష్ పేరు అయితే. సో డిఫరెంట్ ఉందన్నమాట ఈ ఫిష్ అయితే. నేనైతే ఎక్కడ చూడలేను. ఇక ఫిషెస్ అన్ని చూసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మీరు టిఫిన్ బాక్సెస్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని అయితే తినండి గైస్. చాలా ప్రశాంతంగా ఇంత పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ట్రావెల్ చేయబుద్ది కాకుంటే ఇలాంటి ట్రైన్స్ కానీ లేకపోతే ఇలాంటి చిన్న మినీ బస్సెస్ కానీ ఎక్కి తిరగండి గైస్. అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో మనం అయితే చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే డక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద టొటాయిస్ కూడా ఉంటుందంట కానీ టొటాయిస్ ఏడుందో కనిపించడం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకైతే మర్మోసెట్ అయితే ఎనిమల్ ఉంది గైస్. ఇది అయితే సేమ్ అంటే కొంచెం మనిషిలాగా ఉంది, కొంచెం కోతిలాగా అయితే ఉంది. సో నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి గ్రే లంగర్ అంట. ఇదైతే అంటే తెలుగు వాళ్ళు అయితే దీన్ని కొండముచ్చు అంటారు కదా, ఇదే అనమాట. సో చూడండి గైస్ ఎలా కూర్చుందో, సైలెంట్గా కూర్చొని దిక్కులు అయితే చూస్తుంది. సో ఇక్కడైతే మనకైతే వాటర్లో చాలా తాబేలు కూడా కనిపిస్తాయి. సో గాయస్ ఇంకా మనకైతే లోపలైతే చాలా ఎనిమల్స్ ఉంటాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనకైతే నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి మంకీ. సో ఈ కోతి అయితే ఎలా ఉందో చూడండి గాయస్. సైలెంట్ కూర్చొని చాలా డీసెంట్గా అయితే చూస్తుంది. సో ఇక్కడైతే పబ్లిక్ అయితే దానికైతే ఏదో పాప్కార్న్ అయితే వేస్తే అది కూడా తినేస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా క్యూట్గా అయితే అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి బ్యాబోన్ అంట ఇది. సో ఈ కోత అయితే చాలా చూడడానికి అయితే వెరైటీగా ఉంది. అంటే ఫ్రంట్ నుంచి అయితే బాగానే ఉంది కానీ బ్యాక్ నుంచి కొంచెం తేడాగా అవుతుంది. సో గాయస్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంది పిల్లల కోసం అయితే. అంటే ఇక్కడ పిల్లలకు సంబంధించిన స్టోర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుందాం మనం నెక్స్ట్ ఏ ప్లేస్ అయితే విజిట్ చేయాలో. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే యారోస్ అయితే చూపిస్తుంది ఏ ఎనిమల్ చూడడానికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో. సో మనం అయితే వైట్ టైగర్ దిక్కు అయితే వెళ్దాం గైస్. చూపిస్తాను వైట్ టైగర్ని అయితే.
సో మీకు ఎవరికన్నా బటర్ఫ్లైస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడైతే వెళ్ళండి గైస్. లోపలైతే అన్ని బటర్ఫ్లైస్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే ఉంటాయి. సో గాయస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే వైట్ టైగర్ అయితే ఉంది. సో చూడండి గైస్ ఎలా కూర్చుందో, మీరైతే నిజంగా డైరెక్ట్గా చూస్తే ఒక వేరే ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో పబ్లిక్ అందరూ మెయిన్లీ ఫోకస్ చేసేది అయితే దీన్నే అనమాట. సో చూడండి ఎంత డీసెంట్గా ఎంత సైలెంట్గా ఉందో. ఈ టైగర్ని చూస్తుంటే నాకైతే చాలా దూరంకి వెళ్ళి భయం అయితే అనిపిస్తుంది అనమాట. సో చూడండి, సో ఒకసారి చూడండి గైస్ ఎలా నోరు తెరిచిందో. సో చూడండి గైస్ దూరంకి వెళ్ళి చూస్తే ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడైతే నక్కలు కూడా ఉన్నాయి, ఫాక్స్ అనమాట. అవి అయితే చాలా దూరంగా అయితే ఉన్నాయి, సరిగ్గా అయితే కనిపించడం లేదు. సో అవైతే కార్నర్లో అయితే ఉన్నాయి. సో మనకైతే నెక్స్ట్ వచ్చేసి చీతా గైస్, చిరుతపులి. సో చూడండి ఎంత అంటే మనకు రియల్గా చూస్తే వేరే ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో చూడండి అయితే లాస్ట్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం అక్కడ తిరుగుతుంది. సో గాయస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే టైగర్ కూడా ఉంది, పులి. సో ఇలా ఉందో చూడండి గైస్, మనమైతే సినిమాలో అయితే చూస్తాం కదా, కానీ డైరెక్ట్గా చూస్తే నెక్స్ట్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే జింకలు కూడా ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఈ జింక ఎలా ఉందో, ఇది చాలా పెద్ద గ్రౌండ్లోకి ఉంది. సో అక్కడ చూడొచ్చు షెడ్ కింద కూడా చాలా అంటే చాలా జింకలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే బోటింగ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం గైస్. ఇక్కడైతే బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది జూ పార్క్లో అయితే. సో చూపిస్తాను బోటింగ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, మనకైతే పర్ పర్సన్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే ఎంట్రెన్స్ అయితే ఉంటుంది, మనమైతే ఇట్లయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో చూడండి గైస్, ఇది మనం వెళ్ళే బోట్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో బోట్ కూడా. సో ఇక్కడైతే బాగా వర్షం కూడా పడుతుంది. ఒకసారి ఆలోచించండి గైస్, వర్షం పడుతుంది, బోటింగ్ అయితే ఎలా ఉంటుందో. సో మేమైతే ఇంకా చూస్తూ బోట్లో అయితే ఎక్కేసాము. ఇక బోటింగ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో చూడండి గైస్ ఎంత బాగుందో. సో మీరైతే వాటర్లో అయితే హ్యాండ్స్ అయితే పెట్టకండి గైస్, అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ మేబీ క్రొకోడైల్స్ కూడా ఉండొచ్చు. మీరైతే హ్యాండ్స్ అయితే వాటర్లో అయితే పెట్టకండి. ఇంకా మేమైతే ఇంకా బోటింగ్ అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకలకైతే వచ్చేస్తున్నాం గైస్. మీకోసం అయితే వర్షంలో కూడా వచ్చి బ్లాగింగ్ అయితే చేస్తున్నాం. సో మీరు చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా మాకైతే చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా వీడియో తీయాలని. సో తప్పకుండా ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి గాయస్. మనం అయితే చూసుకోవచ్చు, ఇక్కడైతే వైట్ పికాక్స్ అయితే ఉన్నాయి, తెల్ల నెమలీలు. సో ఎంత బాగున్నాయో చూడండి గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడైతే మనకైతే 2 నార్మల్ నెమలీలు కూడా ఉన్నాయి, ఇవైతే సైలెంట్గా వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ యానిమల్, అదే మన ఏనుగు, ఎలిఫెంట్. సో చాలా చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, చాలా డీసెంట్గా క్యూట్గా అయితే ఉన్నాయన్నమాట. సో అందరూ చాలామంది వచ్చేది చూసేది అయితే దీన్నే అనమాట, ఏనుగు కోసం అయితే వస్తారు. సో చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నాయో, ఎలా తింటున్నాయో చూడండి. సో మనమైతే నెక్స్ట్ అయితే ఫుడ్ గురించి అయితే చూసుకోండి గైస్. ఇక్కడైతే 25 రూపీస్ స్టార్ట్ అయితే అవుతున్నాయి ఏమన్నా కానీ. సో మీరైతే చూసుకోండి, మీకు ఏది కావాలో అదైతే తీసుకోండి. మనకైతే లోపలనే ఉంటుంది అనమాట, ఇట్లా క్యాంటీన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఆకలినప్పుడు డైలీ తినొచ్చు కూడా గైస్. మనకైతే లోపలైతే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే సఫారీ టికెట్స్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే 150 ఉంది, నాన్ ఏసీ అయితే 100 రూపీస్ అయితే ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ సఫారీ పార్క్ అంటే, ఎందుకంటే ఇక్కడైతే ఓపెన్గా ఉంటాయి ఎనిమల్స్ అనమాట. సో ఫైనల్ బస్ కూడా వచ్చింది, ఇక మేమైతే బస్లో కూడా ఎక్కేసాము. సో ఇదేంటంటే మనమైతే డైరెక్ట్గా చూసుకోవచ్చు, అవి పక్కలు కూడా వస్తాయి ఎనిమల్స్ అయితే. సో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసాము. సో మనకైతే ఫస్ట్ ఎనిమల్ వచ్చిందంటే ఫస్ట్ అయితే వైట్ టైగర్. సో ఇదైతే చాలా క్లోజ్ నుంచి అయితే చూసాము. సో చూడండి గైస్ ఎలా ఉందో, ఒకసారి దాని ఐస్ని అయితే చూడండి ఎలా చూస్తుందో. సో నాకైతే లోపల ఉన్న కూడా చాలా భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే దాని సైజ్ చూసి దాని కళ్ళు చూసి నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది. సో చూడండి గైస్ మీరు కూడా ఎలా ఉందో వైట్ టైగర్. సో వైట్ టైగర్ ఎలా ఉందో ఒకసారి అయితే కమెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి ఏదో చూద్దాం. సో మనకైతే నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి బియర్ అనమాట. సో చూడండి బియర్ ఇక్కడ డాన్సింగ్ అయితే చేస్తుంది, అది ఏం చేస్తుందో తెలియదు, కానీ బియర్లో అయితే దాని టీత్ చూడవచ్చు, దాని పనులు ఎంత షార్ప్గా ఉన్నాయో అయితే చూసుకోవచ్చు గైస్. అప్పటి నుంచి ఎందుకో ఏమో తనలాడుతుంది అనమాట, ఇది డాన్సింగ్ అయితే చేస్తుంది. సో మనకైతే నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి ఇది ఏందో కమెంట్ అయితే చేయండి గైస్. దీని అయితే గౌరవ్ అంటారు అనమాట. ఇదైతే మనమైతే బాహుబలి అయితే చూడొచ్చు, అంటే రనా దీని మీద ఇట్లా కొడతాడు కదా, అదే ఎనిమల్ అనమాట. సో ఇంత మస్కులర్గా ఉంది బాడీ అయితే చూడండి. సో చూస్తేనే దూరంకెళ్ళి చూస్తేనే ఎంత భయంగా ఉంది. ఒకసారి అయితే క్లోజ్గా అయితే చూడండి గైస్ ఎలా ఉందో, చూడడానికి అయితే చాలా వెరైటీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఎనిమల్ వచ్చేసి డియర్ జింకల్ గైస్. ఇవి చూడండి ఎంత డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి ఫుడ్ కూడా వేస్తున్నారు, కానీ అవి ఏమంటలేవు, చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి అనమాట గాయస్. ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే ముసలి అయితే ఉంది, క్రొకోడైల్స్ అయితే. సో అయితే పడుకున్నాయి గాయస్. ఒకసారి అయితే ఫ్రంట్ నుంచి అయితే చూడండి ఎలా ఉన్నాయో. సో అయితే గ్లాస్ ఉంది, గ్లాస్ లోపలైతే ఉంది, ఒకసారి చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. ఇవి ఎందుకేమో గాయస్ వెళ్ళినప్పుడల్లా పండుకొనే ఉంటాయి అనమాట, అవి షేక్ కూడా కావు.
ఎందుకో ఏమో సైలెంట్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి గైస్ ఎలా ఉందో ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తున్నాను. నాకైతే మిర్రర్లు తల్లుకున్నా కూడా భయం అయితే అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ గైస్. లోపలైతే స్నేక్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. నాకైతే స్నేక్స్ అంటే చాలా భయము, అందుకని లోపలికైతే వెళ్ళలేను. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇక గైస్ చూసుకోవచ్చు, మనమైతే అన్ని ఎనిమల్స్ అయితే కవర్ అయితే చేసాము, కానీ జిరాఫీ అయితే మిస్ అయిపోయింది అనమాట. సో గైస్ వీడియో అయితే చూశారు కదా, ఈ ప్లేస్ ఎంత బాగుందో. సో తప్పకుండా ఒక్కసారి వచ్చి ప్లేస్ అయితే విజిట్ అయితే కాండి గైస్. మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ ఫ్యామిలీ తోటి కానీ ఒకసారి అయితే తప్పకుండా వచ్చి ప్లేస్ అయితే విజిట్ అయితే కాండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడైతే నేనైతే టోటల్ బడ్జెట్ అయితే చెప్తాను గైస్, టోటల్ ఎంత అయిందో. సో స్టార్టింగ్ అయితే 30 రూపీస్ అయితే బైక్ పార్కింగ్ అయితే అయింది. సో 100 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజ్ తీసుకున్నారు, 20 రూపీస్ అయితే ఫిష్ ఎక్వేరియంకి అయితే తీసుకున్నారు, 50 రూపీస్ అయితే బోటింగ్కి అయింది, 100 రూపీస్ సఫారీకి అయితే అయింది. సో టోటల్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ అయితే మొత్తం అయితే కవర్ చేశాం గైస్. సో ఇక్కడైతే ఫుడ్ పైసలు అయితే ఇంక్లూడ్ అయితే చేయలేము గైస్, అయితే మీ ఇష్టం ఉంటుంది. సో గైస్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై గైస్. Yeah.